పాట పంచామృతం నా పాట పంచామృతం నాగాన గీర్వాణి స్నానాలు సాయుస నా పాట పంచామృతం నాగాన గీర్వాణి స్నానాలు సాగించ నా పాట పంచామృతం పల్లకి మీడగ పల్లవ పాళి అంగుళి చేయన పల్లవిది వల్లకి మీడగ పల్లవ పాళి అంగుళి చేయన పల్లవిని శారద స్వరముల సంచారానికి శారద తన గానంతో మన మనసులన్నింటినీ మాయ చేసిన మహామాన్యుడు, పాటకు తన గాత్రంతో పట్టం కట్టిన సురసముడు, శ్రీ పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారి స్మృతిలో శ్రీ చందనా మెలోడీస్ నిజామాబాద్, హైదరాబాద్, నాందేడ్ తెలుగు తెలిసిన ప్రతి మనిషి యొక్క మనసును రంజింపజేయడానికి ఈ కళాకారులంతా మీ ముందుకొచ్చి ఈరోజు గాన విభావరిని నిర్వహిస్తున్నారు. కొద్దిసేపట్లో కార్యక్రమానికి అతిథులు హాజరై జ్యోతి ప్రజ్వలనతో ఈ చారిత్రాత్మకమైన గాన విభావరిని ప్రారంభిస్తారు. నిజామాబాద్ జిల్లాలోనే కాకుండా తెలంగాణలో ఏ సాహితీ, సాంస్కృతిక, ధార్మిక, ఆధ్యాత్మిక కార్యక్రమం అయినా తను అండగా ఉండి నడిపించేటటువంటి వ్యక్తి, సౌజన్యము, సహృదయము మూర్తిభవించినటువంటి మన ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా గారు విచ్చేస్తున్నారు. వారికి శ్రీ చందనా మెలోడీస్ మరియు కళాకారులందరి పక్షాన హృదయపూర్వక స్వాగతాన్ని తెలియజేస్తున్నాం. వెల్కమ్ సార్. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఒక సంగీత శిఖరం. ఆయనకు కేవలం గాత్ర విద్యే కాదు, తెలుగు భాష మీద కూడా ఎంతో ప్రావీణ్యం ఉంది. భాషా ప్రయోగంలో వర్తమాన సమాజంలో బాలసుబ్రహ్మణ్యం ఒక అగ్రశ్రేణిలో ఉంటాడనలో సందేహం లేదు. భావానికి తగ్గట్టుగా భాషను పలకడం బాలుగారికే చెల్లింది. భావానికి తగ్గట్టుగా మాటను పాటగా మార్చడం బాలుగారి గాత్రానికే చెల్లింది. అంతటి మహనీయుణ్ణి ఎన్నిసార్లు స్మరించుకున్నా మన హృదయం పరవశించిపోతుంది. ఈ హరిచరణ్ మార్వాడి విద్యాలయం ఎన్నో సంగీత కార్యక్రమాలకు, ఎన్నో సాహిత్య కార్యక్రమాలకు, మరెన్నో సాంస్కృతిక కార్యక్రమాలకు ఇందూరు రవీంద్ర భారతిలా వరదిల్లుతూ వస్తోంది. ఈరోజు ఆ పరంపరను కొనసాగిస్తూ ఈనాటి బాలుగారి స్మృతిలో నిర్వహించుకుంటున్నటువంటి ఈ కార్యక్రమానికి కూడా వేదిక అయింది. హరిచరణ్ మార్వాడి హై స్కూల్ ఇందూరు నగర ప్రజలు సంస్కృతిని, సాంప్రదాయాలను కాపాడుతూ అలాగే సాహిత్యాన్ని కూడా ప్రేమిస్తారు, సంగీతాన్ని కూడా అభిమానిస్తారు అని మరొకసారి రుజువు చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన శ్రీ ధన్పాల్ సూర్యనారాయణ గారికి మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నాం. నిజామాబాద్ అంటేనే అనేక మంది కళాకారులకు పుట్టింది. ఒక విధంగా నిజామాబాద్ కళాకారుల ఫ్యాక్టరీ కూడా. నిజామాబాద్ స్థాయిని జాతీయ, అంతర్జాతీయ స్థాయికి
తీసుకువెళ్ళిన ఘనత మన చిందుల ఎల్లమ్మది. నిజామాబాద్ కళారూపమైనటువంటి చిందు భాగవతాన్ని తెలంగాణ కళారూపమంతా ఎత్తు ఎదిగింపజేసి ఆనాటి ప్రధాని రాజీవ్ గాంధీ గారి దగ్గర ప్రదర్శించి నిజామాబాద్ కళా వైభవాన్ని ఆకాశవంత చేసిన ఘనత చిందు ఎల్లమ్మది. రసహృదయులైనటువంటి ప్రేక్షకులందరూ కూడా నిజామాబాద్లో ఏ కార్యక్రమమైనా విజయవంతం చేస్తారు. కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం ఓ చక్కని శ్లోకంతో. ఎందరూ మహానుభావులు, అందరికీ వందనాలు. స్వర్గీయ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి ఇష్టమైన గాయకుడు స్వర్గీయ ఘంటసాల వెంకటేశ్వర గారు వారి పాడిన శుక్లాం వరదరం విష్ణు. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మగే పాట అంటే మనందరికీ ఇష్టం. ఆ మాటకొస్తే రాళ్ళు కూడా కరిగిస్తుంది సంగీతం అంటారు. మరి అలాంటి ఎన్నో మధురమైన పాటలను మనకు వినిపించిన బాలు గారు మన మధ్య లేకపోవటం చాలా బాధాకరం. ఆయన్ని గుర్తిస్తూ ఆయన్ని స్మరిస్తూ ఈరోజు వారు పాడిన పాటలు కొన్ని మనం వినాలనుకుని ఇక్కడ సమావేశమయ్యాం. మరి వారి పాటలు వినే ముందు వారి గురించి, వారి జీవిత విశేషాల గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. మనందరం ఎంతో ప్రేమగా బాలు అని పిలుచుకునే శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారు నేపథ్య గాయకుడిగా మనందరికీ తెలుసు. కానీ సంగీత దర్శకుడు, నటుడు, తెలుగు, తమిళ, కన్నడ, హిందీ ఇలా ఎన్నో భాషల్లో పాటలు పాడిన మన బాలు గారు ఈరోజు మన మధ్య లేరు. కానీ వారి పాటలు మాత్రం మనందరి హృదయాల్లో ఇప్పుడు ఉంటాయి, మరో దశాబ్దం పాటు కూడా ఉంటాయి. 1966లో పద్మనాభం గారు నిర్మించిన శ్రీ 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 మర్యాద రామన్న చిత్రంతో సినీ గాయకుడిగా బాలు గారి ప్రస్థానం ప్రారంభమైంది. తరువాత మరెన్నో అవకాశాలు వారిని తలుపు తట్టాయి. మొదట్లో ఎక్కువగా తెలుగు, తమిళ చిత్రాల్లో పాటలు పాడిన అవకాశాలు అన్ని భాషల్లోనూ బాలు గారిని వెంబడించాయనే చెప్పుకోవచ్చు. చాలామంది నటులకు వారి హావభావాలకు, నటనా శైలికి అనుగుణంగా బాలుగారు పాటలు పాడి అందరినీ మెప్పించారు. ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడానికి, ఈ కార్యక్రమాన్ని ఆశీర్వదించడానికి నిజామాబాద్ నగర మేయర్ శ్రీమతి నీతు కిరణ్ గారు విచ్చేశారు. వారికి కూడా శ్రీ చందనా మెలోడీస్ పక్షాన హృదయపూర్వక స్వాగతాన్ని తెలియజేస్తున్నా. నిజామాబాద్ నగర ప్రథమ పౌరురాలు శ్రీమతి నీతు కిరణ్ గారు విచ్చేస్తున్నారు. వారికి సాదర స్వాగతం పలుకుతుంది. ఏ గుడిలో దేవుడికి అర్చనలు మొదలు కావాలన్నా, అది ఏ దేవుని గుడైనా కావచ్చు, మనం ఏ దేవుని భక్తులమైనా కావచ్చు, కానీ తొలి పూజ మాత్రం ఆ గణనాథునికే. ఆ గణనాథుని పాట వినాలంటే బాలుస్వరాన్ని మనం హృదయానికి అత్తుకోవాల్సిందే. దేవుళ్ళు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన పాటను మన మది లోతుల్లో నిక్షిప్తం చేశాడు తన గొంతు ద్వారా
ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, వందే మాతరం శ్రీనివాస్ స్వరపరిచినటువంటి అద్భుతమైన గీతం జయ జయ శుభకర వినాయక. మధుర గాయకుడు ప్రవీణ్ని జయ జయ శుభకర వినాయక ఆ పాటను ఆలపించాల్సిందిగా బాలుగారి గాత్ర మాధుర్యాన్ని తన గాత్రంలో వంపి మనకు అందించాల్సిందిగా ప్రవీణ్ గారికి ఒక్కసారి గట్టిగా చప్పట్లతో ఆహ్వానం పలకండి. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా జయ జయ శుభకర వినాయక శ్రీకాళి భాగవర సిద్ధి వినాయక జయ జయ శుభకర వినాయక శ్రీకాళి భాగవర సిద్ధి వినాయక బాహుదానదీ తీరములోన బావిలోన వెలసిన దేవు మహిలో జనులకు మహిమలు చాటి ఇహ పదముల నిడు మానుభావు ఇష్టమైనది వదిలిన నీకడ ఇష్ట కామ్యములు తీర్చే గణపతి కరుణను కురుచు వరములను సదు నిరతము పెరిగి మహాకృతి సకల చరాచర ప్రపంచమే సన్నుతి చేసి వీరపతి నీ గుడిలో చేసి సత్య ప్రమాణం ధర్మదేవతకు నిలుపును ప్రాణం విజయ కారణం విఘ్ననాశనం కాని పాకము నీ దర్శనం జయ జయ శుభకర వినాయక శ్రీకాళి భాగవర సిద్ధి వినాయక జయ జయ శుభకర వినాయక శ్రీకాళి భాగవర సిద్ధి వినాయక పిండి బొమ్మవై ప్రతిభ చూపి బ్రహ్మాండ నాయకుడవైనావు మాతాపితలకు ప్రదక్షిణము మహాగణపతిగా మారావు భక్తుల మొరలాలించి బ్రోచుట ప్రజలుగ గణపతివైనావు బ్రహ్మాండముని బొజ్జలు దాచి బ్రహ్మోదరుడవు అయినావు నాగమ శుభము కీర్తిని కూతురు లక్ష్మీ గణపతివైనావు వేద పురాణముల కిల శాస్త్రములు కలలు చాచు నీ వైభవ వరదున్నవి ఓంకారమ విభుడులు చేసి జయ జయ శుభకర వినాయక శ్రీకాళి భాగవర సిద్ధి వినాయక జయ జయ శుభకర వినాయక శ్రీకాళి భాగవర సిద్ధి వినాయక థ్యాంక్ యూ సార్. చక్కటి
చక్కని పాట వినిపించిన ప్రవీణ్ గారికి ధన్యవాదాలు. శ్రీ చందన మెలోడీస్ ఆర్కెస్ట్రా మరియు సిరి మీడియా వారి సౌజన్యంతో బాలు స్మృతిలో రాగ బాష్పాంజలి కార్యక్రమాన్ని మనం జరుపుకుంటున్నాం. విచ్చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంత మంచి కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంతో మరొకసారి ప్రారంభించేసుకుందాం. జ్యోతి ప్రజ్వలనకు శ్రీమతి నీతు కిరణ్ గారు, నగర మేయర్ గారిని స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నాను. అలాగే బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీ ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా గారు స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే ఇక్కడికి విచ్చేసిన కార్పొరేటర్లు మాస్టర్ శంకర్ గారు, అలాగే ప్రభాకర్ గారు కూడా స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాను. కీలక పాత్ర వహిస్తున్నటువంటి డాక్టర్ రేగొండ నరేష్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. జ్యోతిని వెలిగించడం అంటే మనలోని అంధకారాన్ని రూపుమాపడం, మనలోని సత్యాన్ని గౌరవించడం. అందుకే మన భారతీయ సంప్రదాయంలో ఏ కార్యక్రమాన్నైనా జ్యోతి ప్రజ్వలనతో మనం ప్రారంభించుకుంటాం. సంగీతమతి సాహిత్యం సరస్వత్యాస్పదై ఏకమాలోచనామృతం, ఆలోచనామృతమైనటువంటి సంగీతాన్ని గోరుముద్దల్లా అందించినటువంటి వ్యక్తి శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారు. అలంకారికులు చెప్తారు విశ్వ జనీనం కావ్యం, కానీ మన బాలసుబ్రహ్మణ్యం గారు నిరూపించారు విశ్వజనీనం గాత్రజనీనమే. అటు సంగీతకారునిగా నేపథ్య గాత్రాన్నే కాదు, మహనీయుడు శ్రీ శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం అభిమానులందరి చేత పిలిపించుకుని ఆబాల గోపాలాన్ని అలరించినటువంటి, తెలుగు కుటుంబంలో జన్మించి తెలుగు ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసినటువంటి మహనీయుడు శ్రీ శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారు. బాలు అని అభిమానులందరి చేత పిలిపించుకుని ఆబాల గోపాలాన్ని అలరించినటువంటి ఆ మహనీయుని స్మృతిలో కార్యక్రమాన్ని ఈ సాయం సంధ్య చక్కని పాటలు వింటున్నారు. కార్యక్రమంలో మరో పాటకు వెళ్ళిపోదాం. శివుని ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టదు, ఇది ఓ పాత నానుడి. 1979లో విడుదలైంది శంకరాభరణం. ఈ చిత్రం కోసం శంకరా అంటూ గలమెత్తి పాడారు మన బాలు. ఆ చక్కని పాటను ఇప్పుడు మనకు వినిపించబోతున్నారు నాయుడు గారు. శంకర నాద శరీరాపర సాహిత్యం అందించింది వేటూరి సుందరరామూర్తి, సంగీత స్వరకల్పన చేసింది శ్రీ కెవి మహదేవన్ గారు. బాలుగారి గాత్రాన్ని ఆవహించుకొని మన ముందుకు వస్తున్నది నాయుడు గారు. ఒక్కసారి నాయుడు గారికి గట్టిగా చప్పట్లతో ఆహ్వానం పలుకుతాం. ఎందరూ మహానుభావులు, అందరికీ వందనాలు. మరి బాలు గారికి ఉత్తమ గాయకుడు మరి బహుమతి లభించింది ఈ శంకరాభరణం చిత్రం నుండి. అందరూ కూడా ఒకసారి చప్పట్లు కొట్టాలండి దయచేసి ప్లీజ్. విచ్చేసిన కళాభిమానులు, సంగీత ప్రియులు అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ఇంత చక్కటి కార్యక్రమం మరి లక్ష్మణ్ గారికి ఇంత మంచి ఆలోచన వచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహించబడింది. అందరూ మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు కలిసి. థ్యాంక్ యూ. శంకరే జీవేశ్వర శంకర నాగధీర వేద విహార జీవేశ్వర
మెరుపులు మరుగే వెలుగులు తిరునవ్వులుగా గురువులు హరిహరి నడల తిరిగి మలుగా మెరుపులు మరుగే వెలుగులు తిరిగి నవ్వులుగా గురువులు హరిహరి నడల తిరిగి మలుగా పర్వతాన తిరుగుగా పరచుకారణ పర్వతాన తిరుగుగా పరచుకారణ హరిలో ఆనంద వృత్తిని ప్రకృతి ఎంతో మనల్ని కన్నతల్లిలా లాలించేది. అమ్మ ప్రేమ ఎక్కడ దొరుకుతుందంటే ప్రకృతి ఒడిలో దొరుకుతుంది. ఆ ప్రకృతిని వర్ణించని కవి ఎవరు ఉండరు. ప్రకృతిని వర్ణించడంలో సినీ కవులు ఒకరితో ఒకరు పోటీ పడ్డారు. గీతాంజలి చిత్రం కోసం ఆమని పాడవే హాయిగా అంటూ వేటూరి సుందరరామూర్తి గారు అద్భుతమైనటువంటి సాహిత్యాన్ని అందించారు. ఆ సాహిత్యాన్ని తన గాత్రం ద్వారా మనకు మన్మోహనంగా అందించడానికి మన ఇందూరు కళాకారుడు మోహన్ గారు మన ముందుకు వస్తున్నారు. ఒక్కసారి మోహన్ గారు గట్టిగా చెప్పటంతో సాగుతుంది.
మోహన్ గారు ఆలపించిన పాటతో ప్రకృతి పరవశించిపోయింది. మరి మీ స్పందన కూడా తెలియచేయండి మీ చప్పట్లతో. థ్యాంక్ యూ. ఈ చక్కని పాటకు నేపథ్య గానంతో పాటు ఆలాపన అందించారు రేణుక గారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. బాలు గారు తెలుగే కాదు, తమిళం, కన్నడ, హిందీ పాటలు కూడా ఎన్నో పాడారు. వారు పాడిన హిందీ పాటలు దేశమంతా ఉర్రూతలూగించాయి. అలాంటి ఓ పాటను మన కోసం ఇప్పుడు వినిపించబోతున్నారు చింతేవార్ గారు, మైనీ ప్యార్ కియా చిత్రం నుండి. అద్భుతమైనటువంటి సాహిత్యానికి అంతే అద్భుతమైనటువంటి గాత్రంతో ప్రాణం పోసిన స్వరబ్రహ్మ, గాత్రబ్రహ్మ శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. रंगने वाली परी हो या हो, परियों की रानी या हो मेरी प्रेम कहानी। मेरे सवालों का जवाब दो ना। मेरे रंग में रंगने वाली परी हो या हो, परियों की रानी या हो मेरी प्रेम कहानी। मेरे सवालों का जवाब दो ना। बोलो क्यों ये चांद सितारे तपते हैं क्यों मुखड़े तो तुम्हारे। बोलो क्यों ये चांद सितारे तपते हैं यूं मुखड़े तो तुम्हारे। झुके बदन को हवा क्यों बहकी, रात है बहकी बहकी। मेरे सवालों का जवाब दो ना।
పాట పూర్తయిందో లేదో మీ చేతులు కలిసి చప్పట్లు మ్రోగించాయంటే అది మీకు ఎంతగా నచ్చిందో మాకు అర్థమైంది. ఎన్నో సవాళ్ళు ప్రేమలో ముందుకు వస్తూనే ఉంటాయి. ఆ సవాళ్ళను ఎలా అధిగమించుకోవాలో సాహిత్యము సంగీతము రెండూ కలగలిపి చెప్పిన ఆ మధుర గీతాన్ని మైనే ప్యార్ కియా చిత్రం నుంచి అందించినటువంటి చింతేవారి గారికి అభినందనలు తెలియజేస్తూ 40 ఏళ్ల క్రితం వచ్చిన పాటలు కూడా ఇప్పటికీ కొత్తగానే ఉన్నాయి అంటే అందులో బాలు గారి పాత్ర కూడా ఉందనే చెప్పుకోవాలి. నోము ఈ చిత్రం ఎప్పుడో ఇక్కడ చాలామంది పుట్టక ముందు వచ్చిన పాట అయి ఉంటుంది. కానీ ఆ పాట ఇప్పుడు ఎప్పుడు విన్నా కూడా అందరూ ఒకసారి హమ్ చేయకుండా ఉండరేమో. ఇంత చక్కని పాటను ఇప్పుడు మన కోసం వినిపిస్తున్నారు రేణుక గారు అండ్ నాయుడు గారు. నోము చిత్రం కోసం సుశీలమ్మతో బాలు గారు పాడిన ఈ పాట మరొక్కసారి వినేద్దాం. రేణుక అండ్ నాయుడు గారి గలం నుండి.
శృంగారాన్ని సింగారంగా పలికించడంలో ఆనాటి నటులకు సాటి లేదు. ఈనాడు అది వికారంగా మారిపోయింది. నోము చిత్రంలో చంద్రకళ ప్రదర్శించినటువంటి కళ్ళతో అభినయం నిజంగా శృంగారం అంటే ఎంత సింగారంగా ఉంటుంది అని చాటి చెప్పింది. ఆ పాటను అంతే అద్భుతంగా ఈ వేదిక పైన వ్యక్తిగట్టించినటువంటి మా గాయనిమణి రేణుకా రమేష్ గారికి, అలాగే గాయకుడు నాయుడు గారికి మరొక్కసారి చప్పట్లతో మీరు అభినందనలు తెలియజేయాల్సిందిగా కోరుతూ, బాలు గారు ఎన్నో పాటలతో మనల్ని అలరించారు. వారి పాటలు వారు లేకపోయినా ఇప్పుడు మనం వింటూ ఆనందపడుతున్నాం. 70 ఏళ్ల వయసులో కూడా బాలు గారు చిన్నపిల్లాడే. అందుకే మనం వారిని బాలు అంటూ ప్రేమగా పిలుచుకున్నాం. అలాగే మన ఇందూరులో శ్రీ ధనపాల్ సూర్యనారాయణ గుప్తా గారిని కూడా అందరూ సూరన్న అంటూ ఎంతో అభిమానంగా పిలుచుకుంటారు. వారి కోరిక పైన ఇప్పుడు మనం విందాం. దేవుళ్ళు చిత్రం నుండి అయ్యప్ప దేవాయ నమః అంటూ ప్రవీణ్ గారు ఆలపిస్తున్నారు. వారికి చప్పట్లతో స్వాగతం పలికేద్దాం. మరొకసారి విచ్చేసిన మరి ఇక్కడ మీరందరూ కూడా స్వామి వారిని ఒక్కసారి మనస్ఫూర్తిగా స్వామి నడిపించి కనిపించు అయ్యప్ప స్వామి, మకర సంక్రాంతి సంచోదివై అరుదించి మహిమలను చూపించు మణికంఠ స్వామి, పరమభంగము బాపు ధర్మశాస్త్ర కలిప్రీతి తొలగించు భూతాదినేత,
అత్యంతరహితము నీ విశ్వరూపం అజ్ఞాన తీరము నడచు శుభదీపం వీరాలు దిక్కులు 14 భువనాలు అడివెట్టుగా మారి ఇదో రూపం అమరులెల్లరు చేయ అభిషేకం నెరవేర్చుకో స్వామి నీదు సంకల్పం పదవులకు రొక్కగా ఒక్కొక్కలో అందుకో నక్షత్ర పుష్పాభిషేకం కంపాల నీతీర చండాల పాపాల పాపాత్మ పరిమార్చు స్వామి భక్తులను రక్షించు స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప చంద్రు విష్ణుదయ శరణమయ్యప్ప 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 స్వామి శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శాంతి 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 అయ్యప్ప స్వామి మండల దీక్షతో మనలో ఎంత ఉత్తేజం నిండుతుందో అంతటి ఉత్తేజాన్ని ఈ చక్కని పాట ద్వారా అందించిన కళాకారులకి మన ప్రవీణ్ 9 టీంకి ఒకసారి చప్పట్లతో మనం అభినందనలు తెలియజేద్దాం. ఈ కార్యక్రమాన్ని ఆశీర్వదించడానికి అతిథులు వచ్చారు. వారి సమయం చాలా విలువైంది. ఆ విలువైన సమయాన్ని ఈ చక్కని కార్యక్రమం కోసం వారు వెచ్చించారు. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ శ్రీ చందన మెలోడీస్ ద్వారా చిరు సత్కారాన్ని అందుకోవాల్సిందిగా అతిథుల్ని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. గౌరవనీయ నగర మేయర్ శ్రీమతి నీతు కిరణ్ గారిని వేదికపైకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. వెల్కమ్ మేడం. జ్యోతి గారు మేడం గారు తీసుకొస్తారు స్టేజ్ పైకి. ఇందూరు సుందర ఇందూరుగా మరి వారి ఆధ్వర్యంలో ముందుకు పోతున్న తీరును మనం గమనిస్తున్నాం. నగర మేయర్ గారు శ్రీమతి నీతు కిరణ్ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమం ఇంత విజయవంతం కావడానికి మన జిల్లాలో కళాకారులు హాయిగా ఉండడానికి కారణభూతులైనటువంటి మన ఆత్మీయులు శ్రీ ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా గారిని మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య వారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమం నిజంగా నాకు తెలిసి గత 4-5 మాసాలుగా అహరహం శ్రమిస్తున్నటువంటి నిర్వాహకులు ఉన్నారు. వారు శ్రీ డాక్టర్ రేగొండ నరేష్ గారు, అలాగే డి లక్ష్మణ్ గారు, సంతోష్ గారు వారిని వేదికపైకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే ఈ వేదికకు విచ్చేసినటువంటి గౌరవ కార్పొరేటర్లు మాస్టర్ శంకర్ గారు, ప్రభాకర్ గారు వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. మరి ఈ కార్యక్రమం ఇంత అద్భుతంగా జరుగుతున్నదంటే మీకు అందరికీ కనబడేది గుర్తుండేది యాంకర్లుగా ఉన్నటువంటి మీ మిత్రమే. వాస్తవానికి ఈ కార్యక్రమం విజయవంతంలో మా పాత్ర ఏమీ లేదు. మేము పిండి మీద గీతలు గీసే వాళ్ళమే. కానీ సో కార్యక్రమం ముఖ్య అతిథి మన మేయర్ గారు నీతి కిరణ్ గారిని సత్కరిస్తున్నారు. వారికి లక్ష్మణ్ గారు జ్ఞాపికను అందజేస్తారు. అలాగే గౌరవ ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా గారిని సత్కరించాల్సిందిగా మేయర్ గారిని కోరుతున్నాను. మేయర్ మేడం చేతుల మీదుగా ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా గారికి చిరు సత్కారాన్ని నిషాద్, అలాగే లక్ష్మణ్ గారు వారికి శాల్వాతో సత్కరిస్తారు. సంతోష్ గారు జ్ఞాపికను అందజేస్తారు. నరేష్ గారు అలాగే ఈ కార్యక్రమాన్ని తమ భుజస్కంధాలపై వేసుకున్న లక్ష్మణ్ గారిని సూర్యనారాయణ గారు అలాగే మేయర్ గారు సత్కరించాల్సిందిగా కోరుతున్నాం. అన్న
ఒక్కసారి లక్ష్మణ్ గారు గట్టిగా చెప్పండి. అభినందన. ఈ కార్యక్రమానికి సర్వం తానే వ్యవహరించాడు. అలాగే డాక్టర్ రేగొండ నరేష్ గారిని సత్కరించాల్సిందిగా కోరుతున్నాం. చిరునవ్వులు చిందిస్తూ మరి ఈ కార్యక్రమ నిర్వహణలో అందరినీ ముందుకు నడిపించినటువంటి వ్యక్తి గంగన. అలాగే సంతోష్ గారిని కూడా సత్కరించాల్సిందిగా మేయర్ గారిని దంపాల్ సూర్యనారాయణ గారిని కోరుతున్నాం. సో సంతోష్ దంపతుల్ని అలాగే కార్పొరేటర్ ప్రభాకర్ గారిని సత్కరించాల్సిందిగా మేయర్ గారిని అలాగే దంపల్ సూర్యనారాయణ గారిని కోరుతున్నాం. తొందరగా అలాగే మరో కార్పొరేటర్ శ్రీ మాస్టర్ శంకర్ గారిని సత్కరించాల్సిందిగా కోరుతున్నాం. నగర మేయర్ నీతు కిరణ్ గారు అలాగే ధన్పాల్ సూర్యన్న గారు మాస్టర్ శంకర్ గారిని సత్కరిస్తారు. ఈ కార్యక్రమానికి పునాది వంటి లక్ష్మణ్ గారిని అలాగే నరేష్ గారిని సంతోష్ గారిని ఒకసారి గట్టిగా చప్పట్లతో మీరంతా అభినందించాల్సిందిగా కోరుతూ మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.